తమిళ చూసారు కదా. మీరేం సాధిస్తారు, మీరేం సాధించారు నాకు చెప్పండి. ఒక్క మాట చెప్పండి నాకు. కళ్యాణ్ తనూజ వాళ్ళ బాండ్ని ఇష్టపడని పర్సన్స్ కానీ, వాళ్ళ ఇద్దరి మీద ఎడిట్స్, లవ్ ఎడిట్స్ చేస్తుంటే నచ్చని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. అది హేటర్స్ కానీ, యాంటీ ఫ్యాన్స్ కానీ, ఆఖరికి ఇండివిజువల్ ఫ్యాన్స్తో సహా మీరేం సాధించారు, మీరేం సాధిస్తారు? ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతుందంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్గా ఆ ఆవిడ పాటల్లో నటించిన హీరోయిన్ ఉంది కదా, ఆ సాంగ్లో ఎవరైతే ఆ హీరోయిన్ నటించిందో, ఎవరి పేరు గుర్తులేదు నాకు, ఆవిడతో మన కళ్యాణ్ పడాల చెప్పినటువంటి రంగులెత్తుకున్న సాంగ్ను పెట్టి ఎడిట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎడిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దానికి ఎవడెవడికుందో వెళ్ళి తనూజతో లవ్ ఎడిట్స్ చేస్తే ప్రాబ్లం అని చెప్పేసి ఎవడైతే కామెంట్ పెట్టాడో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పాజిటివ్ కామెంట్ పెట్టారు అనమాట. నేను చూశాను అనమాట. మీకు 3 నెలల పాటు కలిసి ఒక కళ్ళ ముందు అంత ఓపెన్గా అంత అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకి లవ్ ఎడిట్స్ చేస్తే మీకు నచ్చదు. కానీ 3 రోజుల పరిచయానికి ఆ అమ్మాయితో లవ్ ఎడిట్స్ చేస్తే మీకు ఓకేనా? మీకు సంతోషంగా అనిపించిందా? మీకు అంత ఆనందంగా అనిపించి చప్పట్లు కొట్టారా? ఇది ఏమనుకుంటారండి? మీ మెంటాలిటీ ఏంటి నాకు అర్థం కావడంలే. మీకు ఏం ప్రాబ్లం అండి? ఇప్పుడు ఆ కనీసం సరే మీరు లవ్ ఎడిట్స్ చేశారు, ఆ సాంగ్కి సంబంధించి కళ్యాణ్కి ఒక సాంగ్ ఏడ్చింది కదా, కళ్యాణ్ ఆ అమ్మాయి కలిపి ఒక సాంగ్ చేశారు కదా, ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేస్తే మీకు ఏమైనా నొప్పే? మీకేమైనా నొప్పి వచ్చిందా? మీకేమైనా బాధ కలుగుతుందా ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేస్తే? కనీసం ప్రమోషన్ గా మనకు వస్తుంది కదా, ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేయొచ్చు కదా, తప్పేమైనా ఉందా? ఆ సాంగ్ పెట్టి ఎడిట్ చేయలే. కళ్యాణ్ ఏదైతే ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడో, రంగులద్దుకున్న సాంగ్, దాన్ని తీసుకొచ్చి పెట్టి ఎడిట్ చేశారు. ఏంటి మీ మెంటాలిటీ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? మీకున్న ఇదేంటి? 3 నెలలు కలిసి ఉన్న వాళ్ళతో చేస్తే వచ్చిన ప్రాబ్లము 3 రోజుల పరిచయాన్ని చేస్తే మాత్రం మీకు ప్రాబ్లం లేదు. ఏంటండి మీ మీ ఒపీనియన్ ఏంటండి అసలు? మీ మెంటాలిటీ ఏంటి? ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం అనిపించలేదా? వినయతో హీరోయిన్తో లవ్ ఎడిట్ చేస్తే మీకు ప్రాబ్లం అనిపించలేదా? మరి అక్కడ కూడా కెరియరేగా. మరి లవ్ ఎడిట్ ఆ అమ్మాయితో చేసినా సరే ఆ అమ్మాయి ఫ్యామిలీ కూడా బాధపడుతుందిగా. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చేస్తే లవ్ ఎడిట్ చేస్తే తనూజ వాళ్ళ ఫ్యామిలీ చూసి బాధపడుతుందేమో అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఏమైనా బాధపడుతుందేమో, అమ్మాయి చూస్తే ఏమైనా బాధపడుతుందేమో అని అంటారు. ఏది? ఏ రిలేషన్ లేదని చెప్పిన తనూజతో చేస్తే. కానీ అక్కడ తమిళ్లో వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది అని తెలిసినా సరే చెబుతున్నా వినకుండా ఈ అమ్మాయితో మీరు లవ్ ఎడిట్ చేస్తే మాత్రం మీకు ఏం ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి ఎటు పోయినా ఆ అమ్మాయి జీవితం సంకటం అయిపోయినా మీకు బాధ లేదు. దానివల్ల కళ్యాణ్ జీవితం సంకటం అయిపోయినా మీకు బాధ లేదు. వీళ్ళకి వీళ్ళ 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 మెంటాలిటీ ఏంటో నాకు అర్థమైంది. వీళ్ళ బాధ ఏంటో నాకు బాగా అర్థమైంది. కళ్యాణ్ జీవితం సక్సెస్ కాకూడదు, కళ్యాణ్ జీవితంలో తనూజ ఉండకూడదు. ఇది ఈ 2 వీళ్ళ టార్గెట్. కళ్యాణ్ తనూజ కలిసి ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళ మొహానికి తనూజ లాంటి అమ్మాయి రాదు. ఈ హేటర్స్ మొహానికి కానీ, ఈ టాక్సిక్ గాలకు కానీ తనూజ లాంటి అమ్మాయి రాదు. తనూజల కేర్ చేసే అమ్మాయి రాదు. వీళ్ళ బతుకులకి ఏమీ ఉండదు. వీళ్ళ బతుకులకి కళ్యాణ్ అంత రేంజ్కి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళిద్దరిని కలవకుండా చేసి ఒక సంతోషం పొందాలనుకుంటారు. సైకోయిజం అనమాట. దీన్ని సైకోయిజం అంటారు. ఆ సూర్యుడు ప్యానల్ కూడా అంతే కదా. లవ్ ఎడిట్స్ ఆపేమని చెప్పేసి తనూజతో చెప్పిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. ఏదో వాడి ఇంట్లో వాళ్ళ చెల్లెల మీద ఎడిట్ చేసినట్టు, వాడి అమ్మ మీద ఎడిట్ చేసినట్టు, వాళ్ళ అక్క మీద ఎడిట్ చేసినట్టు వాడు ఫీల్ అయిపోయి చేస్తున్నాడు అనమాట. ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ సూర్యుడు గారు. ఇదో వీళ్ళందరి బాధ. నాకు ఒకటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరికీ ఒకటే బాధ. మా జీవితాలు ఇలా తగలంటాయి, మాకు ఎంత సీన్ లేదు, మాకు అంత పొజిషన్ లేదు, వీడికి మాత్రం కళ్యాణ్ పడాలనే వ్యక్తికి మాత్రం అంత పొజిషన్ వచ్చేసింది, తనూజ లాంటి అమ్మాయి తన జీవితంలో ఉంది. అది ఎలా ఫ్యూచర్లో ఏంటి అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి అయితే మాత్రం తనతో ఉంది కదా, అది కూడా నచ్చట్లేదు వీళ్ళకి. ఏది ఫ్రెండ్ అని చెప్తున్నా కూడా నచ్చట్లేదే. కొంతమంది అంటారు అనమాట, తనూజ ఎందుకు ఓపెన్గా చెప్పదు, తనూజ ఎందుకు ఓపెన్గా చెప్పదు, తనూజ హింట్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఫ్రెండ్ అని చెప్తుంటేనే వీళ్ళకి మండిపోతుంది. ఫ్రెండ్ అని చెప్పేసి లవ్ ఎడిట్స్ లాంటివి చేసుకుంటేనే మండిపోతుంది. ఆ అమ్మాయి కానీ ఓపెన్ అయిందంటే ఏం చేస్తారు? మీద పడి రక్కేరా కొరికేరా అమ్మాయిని అందరు కలిసి. ఒక లైక్ చేస్తే తట్టుకోలేకపోయారు, కల్లోలం అయిపోయారు ఒక లైక్కే.
అదే అమ్మాయి నిజంగా మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, మేమిద్దరం ప్రేమించుకుంటామని ఓపెన్గా చెప్పింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఏమైపోద్ది? ప్రళయం వచ్చేస్తుందేమో నాకు తెలిసి. నేనైతే ఒకటైతే కన్ఫామ్గా చెప్తున్నాను, వాడు వాడు వెంటపడి బలవంతంగా ఆ సూర్యుడి గాడు చెప్పించినా సరే తనూజాతో మీరు ఆపద్దు. తనూజాతో చెప్పించినా మీరు ఆపద్దు. ఏం చేస్తాడో చూద్దాం, ఏం పీకుతాడో చూద్దాం, అప్పుడు చూద్దాం ఏం పీకుతాడో. ఓకేనా? నేనైతే ఆపనబ్బా. నేను చెప్తున్నాను కదా, తనూజా వచ్చి మా మీద వీడియోలు చేయొద్దని చెప్పినా నేను ఆపను, నేను చేస్తాను. ఎందుకంటే తన మనసులో మాట కాదు కాబట్టి. వాడు ఓపెన్గా చెప్పాడు కదా నేను చెప్పిస్తానని, అంటే వాడు చెప్పించింది మనం ఎందుకు వినాలి? తనూజా చెప్తే తనూజా తన మనసు అనేది బాధపడి చెప్తే అప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం, అప్పుడు మానేయచ్చు. కానీ తనూజా గారు చెప్పింది ఆ సూర్యుడు అనేవాడు, ఆ సూర్యుడి ప్యానల్లో ఆ సూర్యుడు చెప్పిస్తా అన్నాడు. దానికి ఎవడు విలువిస్తాడు? వాడి మాటకి ఎవడు విలువిస్తాడు? నాకు అర్థం కాదు. నేనైతే ఆపేది లేదు, నేను ఇదే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా ఆపొద్దని నేనైతే చెప్తున్నాను. మీరు కూడా ఆపొద్దు, దయచేసి ఆపొద్దు. ఓకేనా? వాడికి చెప్పించిన సీన్ లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పించాడే అనుకుందాం, ఆ తర్వాత అయినా సరే నేను ఆగను, నేను ఆపను. ఏం చేస్తావు చూద్దాం. ఓకేనా? ఏం చేస్తావు చూద్దాం. నేను లవ్ ఎడిట్స్ ఏం చేయట్లే కదా, నేనైతే వీడియోలు చేస్తున్నాను. నన్ను మాట్లాడే ఆవిడ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అనేది ఏం లేదు. ఎవరైనా మాట్లాడచ్చు. ఆపాలనుకుంటే అందరిని ఆపాలి. నన్ను ఒక్కరిని ఆపలేరు కదా, మిమ్మల్ని ఒక్కరిని ఆపలేరు కదా, అందరిని ఆపాలి. అందరిని ఆపడం వాడి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అందరిని ఆపడం. సో నేను ఆగను. ఏం పీకుతాడో నేను చూస్తాను. వాడు ఏదైతే చెప్పాడో దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నమాట. వాడు చెప్పించినా నేను ఆపనబ్బా. వాడు ఏం చేస్తాడో చేసుకొని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వాడే అంత ఏదైతే నెగిటివ్ థాట్స్ పెట్టుకొని ఉన్నాడో వాడే అంత ధైర్యంగా ఉన్నప్పుడు నిజాయితీగా వీడియో చేసే వాళ్ళు మనం ఎందుకు భయపడాలి? నాకు అర్థం కాదు. మనం ఎందుకు భయపడాలి? మనం భయపడేదేలే. చూద్దాం ఏం చేస్తాడో చూస్తాను, ఎంతవరకు వెళ్తాడో నేను చూస్తాను. రోజు రోజుకి రెచ్చ కుడుతూనే ఉన్నాడు. రెచ్చ కుడుతూనే మనల్ని ట్రిగర్ చేయాలని చూస్తున్నాడు. వాడు ఏం చేస్తాడో, వాడితో పాటు ఉంటే ఇంకొకడు ఏం చేస్తాడో, ఆ గొట్టంగాలు ఏం చేస్తారో నేను చూస్తాను. ఏం చేస్తారు గొట్టంగాళ్ళు. మళ్ళీ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. నేను చెప్తున్నాను కదా, కోర్టు మెట్లు ఎక్కడానికి నేను రెడీ, లీగల్ టీంతో రెడీగా ఉన్నాం. కోర్టు మెట్లు ఎక్కడానికి ఎప్పుడంటే అప్పుడు నేనైతే రెడీగా ఉన్నాను. అప్పుడే చెప్పాను అనమాట. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో ఆ స్క్రీన్ షాట్ కూడా చూపించాను మా లాయర్తో నేనైతే మాట్లాడింది ఏదైతే ఉందో. సో ఏదైతే నేను చెప్పానో ఇంతకుముందు, ఇప్పుడు అదే మాట మీద ఉన్నాను. కోర్టు మెట్లు ఎక్కడానికి నేను రెడీ. ఎవడు వస్తాడో రానివ్వండి, ఎవడితో నేను లీగల్గా ఫైట్ చేయాలో నాకు ఫైట్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఎవరికి భయపడేది లేదు, నేనైతే వీడియోలు ఆపేది లేదు. తనూజాతో అయితే వాడు చెప్పించినా సరే నేను ఆపను. ఏం పీక్తాడో నేను చూస్తాను. నా వద్దులే బూతులు కానీ అది అనమాట. ఇంకంతే. దీని మీద మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బై.